నేను ఈ మూవీ చూసి బయటికి వస్తున్నప్పుడు నా మైండ్లో ఒకటే ఆలోచన, ఎందుకురా ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేయలేదు అని. వై నేనే థియేటర్ నుంచి తొందరగా బయటికి వచ్చానా, ఎండింగ్లో పార్ట్ 2 అనే టైటిల్ చూడకుండా అని ఒకటే డౌట్ మూవీ నుంచి బయటకు వస్తున్నప్పుడు. మీరు అనుకోవచ్చు, మరి నువ్వేందో ఎంత వరస్ట్గా ఉన్నావు, అసలు నీకు మైండ్ ఉందా లేదా అని. అసలు స్టోరీ క్లైమాక్స్ లోనే ఎండ్ అయింది కదా, ఇంకేం ఉందిరా తీయడానికి అని అనుకోవచ్చు. కానీ సీక్వెల్ కి కావాల్సిన స్టఫ్ ఉంది మూవీలో. మూవీ మొత్తం సత్య భయపడి కోపంతో రాజుతో మాట్లాడదు కదా, ఇంకా అదే తండేల్ మూవీ అయింది. తండేల్ 2కి వచ్చేసరికి రాజు సత్య మీద కోపంతో రాజు సత్యతో మాట్లాడదు, అదే తండేల్ 2 అయింది కదా. ఇలాంటి స్టఫ్ ఉంచుకొని ఎందుకు నిర్మాత డైరెక్టర్ నెగ్లెక్ట్ చేశారా అని అనిపిస్తుంది. అదైతే కొంచెం బాధ అని అనిపిస్తుంది. అంత మంచి క్లైమాక్స్ పెట్టుకుని ఎందుకు అలా వదిలేశారు అని అనిపిస్తుంది. అలా ఒక తండేల్ 2 అని ప్లాన్ చేసి సత్యతో రాజుని ఒరే బంగారం రాజు అని ప్లీజ్ రా నాతో మాట్లాడరా అనిపించి 4 పాటలు ఒక హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ ప్లాన్ చేసుకుని అనౌన్స్ చేయాల్సింది. చాలా బాగుండేది. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఈ మనిషి. అదేదో ఇంగ్లీష్ లో అంటారు, హీస్ ఫీల్ మై లవ్ అని. కాదు గుర్తొచ్చింది, ఈ వాజ్ స్టోల్ మై హార్ట్ అని అంటారు ఒక డైలాగు. అలా నాకు అనిపించింది. మీరు అనుకోవచ్చు, మిస్టర్ బచ్చన్ లో బివిఎస్ రవి గుర్తుకు వచ్చి ఉంటారు ఈ మాటలు విన్న తర్వాత. దాన్ని డిలీట్ చెయ్యండి ప్లీజ్. నేనైతే అలా కాదు, గుర్తుంచుకోండి. సీరియస్లీ క్లైమాక్స్ లో నాగ చైతన్య అయితే కనిపించలేదు భయ్య. ఎస్పెషల్లీ సత్యాకి పెళ్లిరా రేపు అని అన్నప్పుడు వచ్చే ఎమోషన్ వావ్ తాజ్గా సారీ వావ్ అనిపిస్తుంది. దానికి డిఎస్పి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా హార్ట్ టచింగ్ అనిపించింది. డిఎస్పి యూ రాక్ ది హార్ట్స్ హోల్ మూవీ. అంటే గుడ్లగూప మూవీ కాదు, మూవీ మొత్తం అని. మూవీలో చెప్పుకోదగ్గది ఈ ఇద్దరే. అమరన్ మూవీ చూడడం వల్ల లేకో ఎందుకో నాకు సాయి పల్లవి ఈ మూవీలో అంత గొప్పగా అయితే కనిపించలేదు. సో ఆమె ఎంత ఇష్టమైన నచ్చలేదు అని చెప్పాలి. ఇంకా మూవీ విషయానికి వద్దాం. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు దాకా ఏం మాట్లాడేవురా అని. అవి మూవీలోని అంశాలు కదా. సో మూవీ వేరు, మూవీలోని అంశాలు వేరు. అంటే డిఫరెన్స్. అండ్ మూవీ డైరెక్టర్ అయిన అదే చందు మొండేటి ఈ మూవీ స్టోరీ విన్నాక మూవీని ఎటు తీసుకెళ్లాలో ఎటు తీసుకెళ్లలేక ఎటో సైడ్ తీసుకెళ్లదాం అని ఈ మూవీని ప్లాన్ చేశారో తెలియదు. కానీ మూవీని ఎటు బయట అటు తీసుకెళ్లారు. లైక్ సముద్రంలో సంద్రం లాగా. ఆ పదవ ఎటు బయట అది పోయిద్ది కదా, అలా మూవీని ప్లాన్ చేశారు. మూవీలో పాయింట్స్ అదే లేయర్స్ అనేది అసలు సరిగ్గా ఎలివేట్ చేయలేదు. ఏదో దెబ్బ తగిలితే గాయానికి పై మందు రాసి వదిలేస్తాం కదా, అలా మూవీని తన డైరెక్టర్ అలా మూవీలోని లేయర్స్ ని సరిగ్గా ఎలివేట్ చేయలేదు. ఈ మూవీని బేసిక్ గా ఒక లవ్ స్టోరీ అనుకుందాం, కానీ మూవీలో అసలు లవ్ స్టోరీ ఎక్కడ ఉంది అని అనిపిస్తుంది. ఏదో ఆ ఫస్ట్ హాఫ్ లో ఏదేదో అయ్యింది తప్పితే ఎక్కడ లవ్ స్టోరీ అనే ఫీల్ అయితే రాదు. ఒక డిఎస్పీ ఇచ్చిన బీజిఎం వల్ల ఏమో కానీ కొన్ని సీన్స్ బాగున్నా అది సెకండ్ హాఫ్ లో ఈజీగా మిస్ఫైర్ అని అనిపిస్తుంది. ఈ మూవీని ఎలా ప్రమోట్ చేయాలో తెలియక లవ్ స్టోరీ అని ప్రమోట్ చేసినట్టు ఉంది. అక్కడే బ్యాక్ స్టెప్ పడింది మూవీకి. ఏదైనా జెన్యున్ గా ఉండాలి, జెన్యున్ గా ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది. ఎదుటి వాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళతోనే జెన్యున్ గా లేకపోతే ఎలా సక్సెస్ వస్తుంది చెప్పండి. మూవీ ఫస్ట్ నుంచి మనకి ఇంజెక్ట్ చేద్దామని చూస్తూ ఉంటారు. ఐ మీన్ తండేల్ అనే పదం గురించి. తండేల్ అంటే నాయకుడు అని. నలుగురిని తన్ని ఒక పక్క నిలబడితే అది నాయకత్వం అవ్వదు. ఒక నాయకుడికి కోపం కంటే వాల్యూస్ అండ్ మోరల్ ఎలిమెంట్స్ అనేవి ఉండాలి. అవి ఉంటేనే లీడర్ అంటారు. అంతేకాని ఇప్పుడేదో అర్జెంట్ గా రాజుని లీడర్ ని చెయ్యాలి, అదే తండేల్ను చెయ్యాలి, దానికి ఏం కావాలి నలుగురు రౌడీలు కావాలి, వాళ్ళని తన్నాలి, లీడర్ అని పిలిపించాలి. ఇదే తప్ప ఇంకో ఆలోచన అనేది లేకుండా డైరెక్టర్ కి చాలా వరస్ట్ గా క్రియేట్ చేసుకుంటూ పోయాడు. ఆ సీన్ అంతా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. దీనిగా తండేల్ని చేసింది అని అనిపిస్తుంది. అదేదో ముందు నుంచే తండేలుగా చూపించి ఉంటే బాగుండేది కదా. అనవసరంగా దానికోసం ఒక సీన్ రాసుకోవడం, 10 మందిని తన్నించడం, ఏందో ఆ సీన్ కోసం అనవసరంగా రైటింగ్. ఒక నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పించి ఉంటే ఎంత బాగుండేది. ఆ సీన్ కి చాలా వెయిట్ ఉండేది. దాని కాకుండా ఇప్పుడే హీరోని ఒక దండేలుగా చూపించాలి అని చెప్పిన ప్రయత్నం బెడిసి కొట్టింది అని చెప్పాలి. మూవీలో ఎక్కడ మళ్ళీ ఒక దండేలుగా కనిపించదు.
తండేల్ అయిన తరువాత మీరు అనుకోవచ్చు ఎందుకు కనిపించలేదు అని. కనిపించేది కదా క్లైమాక్స్ లో జైల్లో అని అనుకోవచ్చు మీరు. అందరికి క్లైమాక్స్ లో అర్థమైంది. అప్పటికి అందరికి ఇంపాక్ట్ అనేది పోయిద్ది. దానివల్ల అంత ఇంపాక్ట్ అనేది అనిపించదు. సీన్ డిజైనింగ్ అనేది అసలు బాగలేదు. అలాగే రైటింగ్ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. అండ్ మూవీలో ఎక్కడ లవ్ పెయిన్ అనేది కనిపించదు. ఎప్పుడు రాజు జాలీగానే ఉంటారు. అండ్ సత్య మీద బెంగ లేకుండా హాయిగా ఉన్నట్టు చూపిస్తారు తప్పితే ఆ లవ్ లో ఒక పెయిన్ ఉంది అనేది ఎక్కడా చూపించదు. సత్య విషయానికి వస్తే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందో సత్య కూడా తెలియదు పాపం. అలాగే మూవీ మొత్తం చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. చాలా చివరికి ఏమైద్ది ముందే గెస్ చేసేస్తాం. ప్రతి ఒక్కరు దాని వల్ల ఇంకా ఇంపాక్ట్ తగ్గిపోతుంది. మూవీ స్టార్ట్ చేసిన విధానం కూడా పేలవంగా ఉంటుంది. ఫస్ట్ లో 10 నిమిషాలు మూవీ మొత్తం ఏమిటి అనేది అర్థమైపోయింది. క్లైమాక్స్ అనేది కూడా ముందే తెలిసిపోతుంది. దానివల్ల ఆ లవ్ స్టోరీ కూడా రొటీన్ గా తయారైపోతుంది. ఇంకేం ఉందలే, అదే కథ జరిగేది కదా, ఇంకేం ఉందలే అని మనం డిసైడ్ అయిపోతాం అంతే. అలా డిసైడ్ చేశారు మన డైరెక్టర్. ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ కోసం యూజ్ చేసుకున్న సీన్స్, ఫైట్స్ అవన్నీ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఏ మాత్రం న్యాచురల్ గా ఉండదు. దానికి తోడు రాజు సత్య మధ్య జరిగే సీన్స్, అదే ఆ ఫోన్స్ సిగ్నల్ సీన్ కూడా కొంచెం ఏదేలో ఉంటుంది. ఐ మీన్ ప్రేమ గుడిది అని చెప్పే సీన్ అనుకుంటా అది. అండ్ మూవీలోని పాకిస్తాన్ జైల్లో వచ్చే సీన్స్ అన్ని కూడా ఓవర్ డ్రామాటిక్ గా అనిపిస్తాయి. అంటే పేట్రియాటిజం అనేది ఉండాలి, చూపించాలి. అది ఓవర్ ది బోర్డ్ అనేది ఉండకూడదు. అలా ఉంటే ఏం బాగుండిద్ది చెప్పండి. జైల్లో ఆ సీన్స్ తప్ప ఇంకేం చూపించలేదు. ఎక్స్క్లూడ్ ఆ పిల్లవాడిది కూడా. ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆ పిల్లవాడి సిచ్యువేషన్ అసలు చూపించలేదు. ఆ ఎమోషన్ ని యూజ్ చేసుకోకుండా ఆ పిల్లవాడు జరిగిన తర్వాత ఏమైంది అనేది చూపించలేదు. ఆ ఎమోషన్ ని యూజ్ చేసుకోవాల్సింది. దాన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎంతకాడికి దేశభక్తి ఉన్న వాళ్ళం లాగా చూపించారు. ఎంతకాడికి దేశభక్తి ఉన్న వాళ్ళం మేము అనేది డిస్కస్ చేశారు తప్ప ఇంకొకటి ఎక్కడా చూపించలేదు. అక్కడ వాళ్ళ స్థితిగతులు ఏమిటి, పాకిస్తాన్ వాళ్ళు ఆ జైలు సిబ్బంది వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు అనేది కూడా ఎక్కడా చూపించలేదు. అండ్ ఆల్సో ఆ పోలీస్ వారు వచ్చి ఫోన్ ఇచ్చే సిచ్యువేషన్ కూడా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఆ సీన్ ని జంట పక్షులు విడిపోతే ఎలా ఉండిద్ది అనే సీన్ కి కనెక్ట్ చేద్దామని చూపించిన ప్రయత్నం కూడా బెదిసి కొట్టింది. అండ్ ఆల్సో ఆ పాకిస్తాన్ జైలర్ మైండ్ సెట్ కూడా అసలు అర్థమై సావదు. రోజుకోకలాగా, పూటకోకలాగా, గందకోకలాగా బిహేవ్ చేస్తారు. అయినా ఏమిటి ఆయనకు కూడా అర్థం కాదు అనుకుంటా. అందుకే అలా ఉంటారు. ఆ మూవీలో సాయి పల్లవి క్యారెక్టర్ కొద్దిసేపు నానా అనిద్ది. కానీ నాన్నని ఎక్కడ చూపించలేదు. అసలు నాన్న క్యారెక్టర్ని తీసుకెళ్లి ఎక్కడో మూలన పడేశారు. అసలు సాయి పల్లవిలో చేంజ్ వచ్చేదే నాన్న క్యారెక్టర్ వల్ల. కానీ ఆ నాన్న క్యారెక్టర్ని ఎక్కడో ఒక చెత్తలో వేసినట్టు వేశారు. అసలు మూవీలో క్యారెక్టర్స్ కూడా సరిగ్గా డిజైన్ చేయలేదు అని అనిపిస్తుంది. ఒక నాయకుడి గురించి చెప్పి మిగిలిన వాళ్ళని అసలు డిస్కస్ చేయలేదు. ఒక ట్రూ స్టోరీ గురించి చెబుతున్నప్పుడు ఒక జెన్యూనిటీ ఉండాలి. కానీ అది ఎక్కడ కనిపించలేదు అని నాకు అనిపించింది. అండ్ మూవీలో పెళ్లి కొడుకు క్యారెక్టర్ నాకు అసలు సెట్ కాలేదు అని అనిపించింది. అండ్ ఆల్సో అతను ఎంత మంచి యాక్టర్, కానీ అతని నుంచి అసలు యాక్టింగే రాబట్టుకోలేకపోయారు. ఏందో ఉన్నారు అని అనిపించింది. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళకి జస్టిఫికేషన్ ఇవ్వలేదు అని నాకు అనిపించింది. అండ్ మూవీలో ఇంటర్వెల్ సీన్ కూడా అంత ఎంగేజింగ్ గా ఉండదు, అంత పాటు కూడా కాదు. ముందే తెలిసిపోతుంది. అందుకే ఇంపాక్ట్ కూడా లేకుండా పోయింది. అండ్ ఇంటర్వెల్లో అందరినీ కొంచెం న్యూడ్ గా చూపించారు కదా, అది బాగానే పోర్ట్రే చేశారు. సినిమాలో కొందరు ఎత్తేస్తారు అలాంటి సీన్స్ ని, కానీ అవి బాగా చూపించారు. మూవీ ఎందుకు, ఏమిటి, ఎలా అని చెబితే ఎందుకు అని అంటారు ఆడియన్స్ అయితే మూవీని. అండ్ మూవీ ఇంతే.